ఆప్షన్స్ ట్రేడింగ్లో ప్రీమియంని చూసి కంగారు పడుతున్నారా? ఒకే స్టాక్పై ఉన్న ఆప్షన్లకు కూడా వేరువేరు ధరలు ఎందుకుంటాయి? ఆప్షన్ ధరను ప్రభావితం చేసే 3 ముఖ్యమైన అంశాలేమిటో ఒక స్టాక్ ఉదాహరణతో ఇప్పుడు తెలుసుకుందాం. మనం టీసీఎస్ కంపెనీ షేర్పై తీసుకునే కాల్ ఆప్షన్ ఉదాహరణతో చూద్దాం. టీసీఎస్ షేర్ ప్రస్తుత ధర స్పాట్ ప్రైస్ రూ. 3,500. ముందుగా ఆప్షన్ ధర అనేది మీరు తీసుకున్న స్ట్రైక్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు టీసీఎస్ షేర్ను రూ. 3,400 స్ట్రైక్ ధరకు కొనే హక్కు తీసుకున్నారు అనుకుందాం. మార్కెట్ ధర రూ. 3,500 ఉంటే ఈ ఆప్షన్కు ఇప్పటికే రూ. 100 విలువ ఉంది. అంటే 3,500 మైనస్ 3,400. అందుకే ఈ ఐటీఎం ఇన్ ద మనీ ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు రూ. 3,600 స్ట్రైక్ ధరకు కొనే హక్కు తీసుకున్నారు అనుకుంటే ప్రస్తుత మార్కెట్ ధర రూ. 3,500 మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఆప్షన్కు ఇంట్రెన్సిక్ వాల్యూ 0. ఇది ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ. లాభం వచ్చే సంభావ్యత తక్కువ కాబట్టి ఈ ఆప్షన్ ప్రీమియం చాలా చౌకగా ఉంటుంది. ప్రీమియంను ప్రభావితం చేసే రెండో అంశం సమయం. మీరు తీసుకున్న ఆప్షన్ ఎక్స్పైరీకి 1 నెల సమయం ఉందంటే ధర పెరుగుతుందని ఆశించడానికి ఎక్కువ రోజులుంటాయి. అందుకే దీని ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఆప్షన్ ఎక్స్పైరీ రేపే ఉందనుకోండి, సమయం లేదు కాబట్టి ఆప్షన్ విలువ వేగంగా తగ్గిపోతుంది. దీన్నే టైం డికే లేదా థీటా అంటారు. అంటే ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రీమియం విలువ ప్రతిరోజు తగ్గుతూ పోతుంది. మూడో ముఖ్యమైన అంశం మార్కెట్ అస్థిరత, వాలటిలిటీ. టీసీఎస్ కంపెనీ రేపొక పెద్ద లాభాల ప్రకటన చేయబోతోందని అనుకుందాం. ఈ అంచనా కారణంగా ధరలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అంటే అధిక వాలటిలిటీ. వాలటిలిటీ ఎక్కువగా ఉంటే ఓటీఎం ఆప్షన్ కూడా తక్కువ సమయంలో ఐటీఎంగా మారి భారీ లాభం ఇవ్వచ్చు. ఈ పెద్ద రిస్క్ లేదా అవకాశం కారణంగా బ్రోకర్లు ఆ ఆప్షన్ ధరను భారీగా పెంచేస్తారు. అందుకే మార్కెట్లో అస్థిరత పెరిగితే ఆప్షన్ ధర కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఆప్షన్ ధరను ప్రభావితం చేసే ఈ 3 అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ, స్ట్రైక్ ప్రైస్, టైం వాల్యూ, వాలటిలిటీ ప్రధానమైన అంశాలు. మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు వీటిని ఒంటరిగా కాకుండా ఎల్లప్పుడూ కలిపి చూడాలి. ఎందుకంటే వీటి కలయికే ఆప్షన్ ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఈ అంశాలను అర్థం చేసుకుంటే సరైన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ధన్యవాదాలు.